इको तेजास वर्ल्ड क्लास इलेक्ट्रिक बाइक अति तక్కువ ధరలోనే। गैस में यहाँ रहते हुए मेरा घर है। यहाँ पे 150 लोग से भी ज़्यादा लोग रहते हैं। अब मैं प्रयागराज में भी गई माला रुद्राक्ष बेचने के लिए, वहाँ भी माला रुद्राक्ष नहीं बिका। किसी ने मेरी आईडी भी हैक कर ली है। तुम लोगों ने मुझे बहुत प्यार दिया था। ये आईडी ने किसी ने भी हैक करी है, उसको ज़रूर उन तक भेजाए और मेरी आईडी वापस कर दे। ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో 16 ఏళ్ల మోనాలిసా అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్డమ్ను సొంతం చేసుకుంది. అతి సాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, రీల్స్ పెను సంచలనం సృష్టించాయి. ఆమెతో ఫోటోలు దిగాలని, దగ్గరగా చూడాలని చాలామంది ఎగబడుతున్నారు. కనీసం మోనాలిసా అన్నం తిన్నందుకు కూడా అవకాశం లేకుండా అక్కడి వారు చేస్తుండడంతో ఆమె తన సొంత ఊరుకు చేరుకుంది. हाय गाइस, मैं मेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान को, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, बाय। దీంతో ఆ ఊరు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఆమె ఇల్లు ఎలా ఉంటుంది, ఎలాంటి వాతావరణంలో పెరిగిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. आप लोग देख सकते हैं मेरे दोस्तों कि ये मेरी मोनालिसा का घर है। पहले आप लोग देखिए वो रहती कहाँ है। जो सब लोग सोचते हैं ना कि हमेशा बड़े घर के ही ऊपर जा सकते हैं, तो ऐसा नहीं है। अगर श्याम बाबा ने किसी की कृपा में लिखा है कुछ अच्छा होना ना, तो वो रिजल्ट ये है। మొనాలిసా బోన్స్లే కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్లోని కాలనీలో ఉంటుంది. మొనాలిసా తాత లక్ష్మణ్ మాట్లాడుతూ తన పూర్వీకులు ముంబైకి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన వారని చెప్పారు. మొనాలిసా కుటుంబం ఏళ్ల తరబడి పూలమాలలు తయారు చేసే పనిని వంశపారంపర్యంగా చేస్తుంది. మొనాలిసా గతంలో మహేశ్వర్ ఘాట్ వద్ద దండలు అమ్మేదని వారు చెప్పారు. మొనాలిసా ఇప్పటి వరకు మహాకుంభమేళా చూడలేదట. అయితే ఫ్యామిలీతో పాటు కాలనీకి చెందిన మరికొంతమంది అమ్మాయిలు కూడా వెళ్తుండడంతో మొనాలిసా కూడా ప్రయాగ్రాజ్కు వెళ్తానని పట్టుబట్టింది. దీనితో మొనాలిసాని కుంభమేళాకు పంపక తప్పలేదు. అయితే అక్కడ మొనాలిసా ఇంత ఫేమస్ అవుతుందని, ఇంత ఇబ్బంది పడుతుందని ఊహించలేదని ఆమె తాత లక్ష్మణ్ అన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్లోని తన సొంత ఇంటికి చేరుకున్న మొనాలిసా బోన్స్లే కుటుంబంతో కలిసి సందడి చేస్తుంది. తన ఇల్లు గ్రామంలోని సందడిని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంది. న్యాచురల్గా తను పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందో అందరితో పంచుకుంటుంది. అలాగే కుంభమేళాలో తనకు ఎదురైన అనుభవాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది. రకరకాల వంటలు వండుతూ అందరికీ టేస్ట్ చూపిస్తుంది. తాను పెంచుకున్న పెట్స్తో ఆడుతూ సొంత ఊరిలో చిందులు వేస్తుంది మొనాలిసా. మొనాలిసా ఇంటిని చూస్తే మాత్రం ఆమె ఎంత పేద జీవితంలో బతికిందో అర్థమవుతుంది. आप लोग देख सकते हैं मेरे दोस्तों कि ये मेरी मोनालिसा का घर है। पहले आप लोग देखिए वो रहती कहाँ है। जो सब लोग सोचते हैं ना कि हमेशा बड़े घर के ही ऊपर जा सकते हैं, तो ऐसा नहीं है। అయినప్పటికీ ఇప్పటి వరకు స్వచ్ఛమైన మనసుల మధ్యనే ఆమె లైఫ్ సాగింది. ప్రస్తుతం మొనాలిసా కోసం ఆమె ఇంటికి యూట్యూబర్ క్యూ కడుతున్నారు. మొనాలిసా ఇంటికి వెళ్ళిన ఆమె చుట్టూ అదే హడావిడి కనిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా, ఆయన టీం మొనాలిసా ఇంటికి రాబోతున్నారు. ఆయనతో ఒప్పందం కూడా ఇక్కడే జరుగుతుంది. మొనాలిసా ఇంటర్వ్యూ చూసిన తర్వాత డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను వెతుక్కుంటూ ప్రయాగ్రాజ్ మహాకుంభకు చేరుకున్నారు. అయితే మొనాలిసా ఇంటికి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులను కలిసి ఇంటికి వెళ్ళబోతున్నారు. సనోజ్ మిశ్రా తన నెక్స్ట్ సినిమాలో ది డైరీ ఆఫ్ మణిపూర్లో మొనాలిసాకు మెయిన్ రోల్ ఆఫర్ చేశాడు. మొనాలిసా ఫ్యామిలీ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పారు. ఈ సినిమాలో మొనాలిసా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురి పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మరియు జూన్ మధ్య ఈశాన్య భారతదేశంలో వివిధ ప్రదేశాలలో జరగనుందని సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే మొనాలిసా ముంబైలో 3 నెలల పాటు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటుంది. మొనాలిసా మహాకుంభ మేళాను విడిచి వెళ్ళిపోయాక ఆమె జ్ఞాపకాలతోనే ఇంకా కొంతమంది కలవరిస్తున్నారు. మహాకుంభమేళా మొనాలిసా అని గుర్తు చేసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.